మొత్తంగా మనం చూస్తే గనక కేవలం గుజరాత్‌లోని సూరత్‌లోనే 5,000కి పైగా స్మాల్ అండ్ మీడియం లార్జ్ డైమండ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయంట. దానిలో 6, 7 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సాధారణంగా క్రిస్మస్ పండుగ వస్తుందంటే 6 నెలల ముందు నుంచే డైమండ్స్ పాలిషింగ్, కటింగ్ చాలా ఎక్కువ చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే అమెరికా క్రిస్మస్ టైమ్‌లో ఎక్కువ డైమండ్స్ మన దగ్గర నుంచి కొనుక్కుంటదంట. కానీ ఇప్పుడు ఈ డైమండ్స్ కొనుక్కోవడం ఆల్రెడీ తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆగస్టు 27 నుంచి ఇంకా ఎక్కువగా సుంకాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా సూరత్‌లో కనిపిస్తుందనమాట. తర్వాత అమెరికా ఏసిన సుంకాల వల్ల ఇబ్బంది పడుతున్న ఇంకొక ప్రాంతం తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతం. మనకు తెలుసు తమిళనాడులో తిరుపూర్, కారూర్, కోయంబత్తూర్ బెల్ట్ అంటాం. ఈ ఏరియా మొత్తం కూడా టెక్స్‌టైల్స్, అపెరల్స్, నిట్‌వేర్ అంటే ఈ క్లోతింగ్ కానీ, నిట్‌వేర్ అంటే ఏదైతే అల్లుతామో స్వెటర్స్, సాక్స్ ఇవన్నీ అక్కడ ఫేమస్ అనమాట. అక్కడి నుంచి తిరుపూర్ నుంచి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ అయ్యేవి నిట్‌వేర్ కావచ్చు, అపెరల్ టెక్స్‌టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా అమెరికాకెళ్తాయి. ఎప్పుడైతే తిరుపూర్ ప్రొడ్యూసర్స్ ఇండియా, అమెరికా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వస్తదన్న న్యూస్ విన్నారో, వాళ్ళు బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి కొత్త కొత్త మిషనరీ కూడా కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు హెవీ టారిఫ్స్ వల్ల మన టెక్స్‌టైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది. అండ్ దగ్గరలో ఉన్న కాంపిటీటర్స్ బంగ్లాదేశ్ కావచ్చు, వియత్నాం, పాకిస్తాన్, కంబోడియా వీళ్ళకి బిజినెస్ ఎళ్ళే అవకాశం కనిపిస్తుంది మనకన్నా గూడా. ఈ టారిఫ్స్ వల్ల తిరుపూర్ మొత్తం ఈ బెల్ట్ టెక్స్‌టైల్ బెల్ట్ మొత్తం ఇబ్బంది పడే ప్రమాదం కనిపిస్తుందనమాట.